ఒక ఆయన ఒక కంపెనీ ఉంది, ఒక ఆయనకు ఒక మంచి అపార్ట్మెంట్ ఉంది, మంచి కారు ఉంది, ₹1,00,00,000 కారు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. రికార్డ్ అవుతుందా? సో ఎందుకు మరి ఇందులోంచి బయటపడాలంటే ఈ బందీఖానలో మనకు అంత ఆనందం లేదు, తాత్కాలికమైన ఆనందం. ఈ ఆనందం మనం నిజమైన ఆనందం అనుకునేసి ఇక్కడే ఉండాలనేసి అనుకుంటున్నాం. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాం, అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. 4 నర్సులు ఉంటారు, అక్కడ టీవీ పెడతారు, 5 నిమిషాలకు ఒకరు వచ్చి ఎలా ఉన్నా అడుగుతారు, ఒకరు పల్స్ చెక్ చేస్తారు, ఒకరు గుండె చెక్ చేస్తారు, ఇంకొకరు బ్లడ్ చెక్ చేస్తారు, కొందరు యూరిన్ చెక్ చేస్తారు, ఇంకొకరు స్టూల్ చెక్ చేస్తారు, డబ్బులు కూడా వేస్తారు అనుకోండి. సో ఒక ఆయన అనుకున్నాడు, అంటే మామూలుగా చుట్టాలు చూడడానికి వెళ్తారు, చుట్టాలు చూడడానికి వెళ్తే ఆయన బాగున్నావా అని అడిగారు. బాగున్నానని చెప్పాడు. ఉన్నానని చెప్తానంటే అంటే ఇక్కడ ఒక పైప్ పెట్టారు, ఇక్కడ ఒక పైప్ పెట్టారు, మామూలుగా వెనకాల నుంచి ఒక పైపు స్టూల్ పోవడానికి, ముందు నుంచి ఒక పైపు, 5 పైపులు ఉన్నాయి, అక్కడ కీ కీ అని సౌండ్ వస్తూ ఉంది. అంటే ఎందుకు బాగుంది అంటున్నావు అనేసి అడిగాడు. ఇంట్లో ఉంటే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, 5 నిమిషాలకు ఎవరు వస్తున్నారు నా దగ్గరికి, మంచిగా జ్యూస్లు వస్తున్నాయి, తర్వాత టానిక్ ఒకటి తాగిపిస్తారు, ఒక ఆయన వచ్చి ఒక ఆయన ట్యాబ్లెట్ వేస్తాడు, 5 నిమిషాలకు ఒకసారి మంచిగా ఒక 10 మంది నాకు కేర్ తీసుకుంటున్నారు, బాగుంది, అంత బాగుంది. నొప్పి ఉంటే ఏదో ఒక ఇంజెక్షన్ వేసేస్తున్నాడు. ఇంకా ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్గా వచ్చేసి ఐసీయూలో ఉన్నాడు. ఐసీయూలో ఇంకోటి ఐసీయూ ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ యూనిట్. సో అందులో ఉన్నా కానీ ఇంకా స్పెషల్ ఉంటుంది, ఇంకా పెద్ద హాస్పిటల్ ఇంకా బాగుంటుంది, బిల్లు కూడా బాగుంటుంది, బిల్లు కట్టే వాళ్ళకి కష్టం. సో ఆయన అనుకుంటే చాలా బాగుంది. సో అట్లే మనం అనుకోవచ్చు, అంతా బాగానే ఉంది, ఇప్పుడు కొత్త ఇంట్లో షిఫ్ట్ అయిపోయాం, పెద్ద ఉంది ఇల్లు, బట్టి 5 రూములు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, రెంట్ కూడా బాగానే ఉండొచ్చు. అంటే ఇదంటే రెంట్ లేదు, పెద్ద ఉంది, కానీ మామూలుగా ఒక మంచి పెద్ద ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఓ ఇల్లు బాగుంది, ఇంటి గోడలు బాగున్నాయి, బాత్రూమ్ టైల్స్ బాగున్నాయి, తర్వాత కొత్త ఫ్యాన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదంతా పాత మోడల్, ఈ ఫ్యాన్ పెట్టుకోవట్లేదు, అంత టైల్స్ వేసుకుంటున్నారు, మంచి బీరువా ఉంది, మంచి ఫ్రిడ్జ్ ఉంది, మంచి ఎయిర్ కూలర్ ఉంది, అన్ని లేటెస్ట్ కొనుక్కున్నాడు, బాగానే ఉంది. సమస్య ఇక్కడే ఉండిపోవచ్చు కదా, టైంకు అన్నీ దొరుకుతున్నాయి, ఆన్లైన్లో అన్నీ ఆర్డర్ చేసుకోవచ్చు, అన్నీ కూడా ఆన్లైన్లో చూసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా 5G వచ్చింది, రేపు 6G వస్తుంది. ₹1,00,000 ఫోన్లు 2 పెట్టుకున్నాడు, 50 లక్షల కాల్ 2 పెట్టుకున్నాడు, పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, ఎందుకు బయటికి ఏమంటారు మీరు? మీకు అవన్నీ వచ్చినాయి అనుకోండి, ఇక్కడ ఉండిపోతారా? బాధలు ఏం లేవు కదా, అప్పుల బాధలు లేవు, ఇంకేం బాధలు ఉంటాయి, డబ్బులు దండిగా ఉన్నాయి, తినడానికి ఏం బాధ లేదు, ఉండడానికి ఏం బాధ లేదు, అంత ఇల్లంతా ఏసీ. ఇప్పుడంటే కొంచెం అప్పులు ఉన్నాయి, కొంచెం ఈ బాధ ఆ బాధ, పిల్లల్ని చదివిపించాలా అది అని, ఏ సమస్య మీకు లేదు, అసలు అన్నీ సమకూర్చాయి, ఇక్కడ ఉండిపోవచ్చు కదా, ఏం సమస్య? మీకు ప్రశ్న అంటే భక్తులు కాకుండా వేరే వాళ్ళు చెప్పండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారు మీరు? ఇక్కడే ఉండిపోవచ్చు కదా, ఎందుకు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి? అన్ని బాగున్నాయి, ఇప్పుడు ఏదో సమస్య వల్ల మనం వెళ్ళిపోవాలనుకుంటున్నాం, ఏదో కొడుకు ద్వారా సమస్య, లేదంటే బిడ్డ ద్వారా సమస్య, లేదంటే ఇల్లు ద్వారా సమస్య, లేదంటే అప్పుల ద్వారా సమస్య, లేదంటే ఆరోగ్య సమస్య, లక్షల రకాల సమస్యలు, అందరూ ఏదో ఒక అతనికి ఏ సమస్య లేదు, అన్నీ ఉన్నాయి, ఆయన ఇక్కడే ఉండాలనుకుంటాడు. మీకు ఒకవేళ అన్నీ మీకు అట్లా భగవంతుడు సమకూర్చాడు అనుకోండి, ఎందుకు వెళ్ళిపోవాలని అనుకుంటున్నారు? ఎందుకు ఈ బంధం నుంచి బయట రావాలనుకుంటున్నారు? శాశ్వతం కాదు, శాశ్వతం ఉంటుంది, ఏముంది, రాయితో ఇల్లు కట్టుకుంటూ ఉంటుంది, 1000 ఇండ్లనే ఉంటుంది, శాశ్వతంగా ఉన్నంతకాలం అనుభవించవచ్చు, కదా. మనం శాశ్వతం అయితే ఉన్నప్పుడు తినాలి, అంతే కదా. ఇప్పుడు ఈరోజు మనకు అన్నం ఇచ్చారు, కూరలు ఇచ్చారు, అన్ని ఒక పంచభక్ష పరమాన్నాలు ఇచ్చారు, ఇప్పుడు తింటాం మనం, ఇది శాశ్వతంగా అట్లే పెట్టుకుంటాం ఏంటి? ఈరోజు తింటాం, మళ్ళీ దొరుకుతుంది, అంతే కదా. ఉన్నప్పుడు మనం తినాలి కదా, శాశ్వతంగా తినకుండా ఉంటాం. భగవంతుడి సేవ శాశ్వతమే, అది నిజమే, బట్ ఇప్పుడు ఉన్నప్పుడైతే బాగా ఎంజాయ్ చేయాలి కదా.
ఆ తర్వాత విషయం ఉన్నప్పుడు ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కొంచెం బాగా డబ్బులు, అమ్మాయిలతో అనుభవించడం, తర్వాత టీవీలు చూడడం, సినిమాలు చూడడం, షికార్లకు వెళ్ళడం, మాంసం తినడం, మద్యం, జూదం, ఎన్ని చేస్తాను ఇవ్వాలి. ఎప్పుడే ఉన్న శరీరం ఉంది, దాన్ని వాడుకోవాలా. భగవంతుడు ఇచ్చింది అందుకే కదా. రెట్టింపు అవునప్పుడు చూసుకున్నా, ఇప్పుడైతే బాగా ఎంజాయ్ చేస్తా. నరకంకి వెళ్తే తర్వాత వెళ్తా, ఇప్పుడు వెళ్తాలేం కదా. మీరు అమాయకులు, మీకు తెలియదు ఈ విషయాలని. నేను అదే చెప్తున్నాను, మీరెందుకు అనుకోవట్లేదు ఇట్లా? మీరెందుకు అనుకోవట్లేదు? నేను జనాల తరపున మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. తాత్కాలిక సుఖాలు, తాత్కాలికమే ఆనందం అయితే వస్తుంది కదా. ఎందుకు ఉండదు? ఇప్పుడు మందు తాగుతాడు, ఆనందంగానే ఉన్నాడు, అయిపోతే మళ్ళీ తాగుతాడు, మళ్ళీ వస్తుంది. అది రోజు తాగితే శాశ్వతం అన్నట్టే కదా. 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు తాగుతాడు. ఉదయం మత్తు దగ్గర మళ్ళీ తాగుతాడు, మళ్ళీ మత్తు దగ్గర మళ్ళీ సాయంత్రం తాగుతాడు. పర్మనెంట్ ఉండేటట్టు కూడా తాగొచ్చు, డబ్బులు ఉంటాయి, డబ్బులు ఫుల్ ఉన్నాయి తాగడానికి. మళ్ళీ జన్మ వస్తే మళ్ళీ తాగుతాడు. ఎందుకు రాదు? ఏదో ఒక జన్మ వస్తుంది కదా. ఏ జన్మ వస్తే ఆ జన్మ అనుభవిస్తాడు. ఏ జన్మలైనా ఏదో ఎంజాయ్మెంట్, భోగం ఉంటుంది కదా. నాకు జన్మమృతి జరవైతే సమస్య నాకు లేదు కదా. నాకు నేను పుడతాను, చేస్తాను, ఎంజాయ్ చేస్తాను అంతే. ఏ జన్మ అయితే నాకు తినడం కావాలా, తిండి కావాలా, పడుకోవడం, నిద్రించడం, మైథునం కావాలా, అంతే. మంచిగా ఎంజాయ్ చేస్తాను. ఎందుకు అవ్వదు? కొంతమంది అలా కోరుకుని, కొంతమంది ఎందుకు కోరుకుంటారు అట్లా? ఇలాగా ఇంత ఆనందం ఉంటుంటే భౌతిక జీవితం ఎందుకు, ఆధ్యాత్మిక జీవితం ఎందుకు? మాంసం తినరు, మత్తు తాగరు, జూదం వెళ్ళరు, పెళ్ళిళ్ళకి వెళ్ళరు, ఉల్లిపాయ తినరు, ఎల్లిపాయలు బొట్టు పెడతారు, షిక పెట్టుకుంటారు. ఎందుకు ఈ జీవితం? భౌతిక జగత్తు కన్నా ఆనందమైన జీవనం అక్కడ ఉంది. చూసారా మీరు? అంటే మీరు ఇప్పుడు భక్తులు ఉన్నారు, ఇప్పుడు నేను భక్తునిగా మాట్లాడట్లేదు. మీకు ఎవరైనా ఇట్లా మాట్లాడితే మీరు అభక్తులు చేసేస్తారు. వాళ్ళు మీకు సమాధానం ఇవ్వకుంటే అప్పుడు మీరు అభక్తులు అయిపోతారు. సమాధానం ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి కదా. అప్పుడు నాకు నమ్మకం లేదైతే సమాధానం ఇస్తలేదు. భక్తులైతే అందులో ఎక్కువ ఆనందం ఉంది. మీకు తెలియదు. ఇప్పుడు తాగడంలో, తినడంలో అంత ఆనందం ఉంది, మీకేం ఆనందం ఉంది? ఏం ఆనందం ఉంది? తాగడం లేదు, తినడం లేదు, మళ్ళీ ఉల్లిపాయ తింటే, ఎల్లిపాయ తింటే, దేనిలో ఆనందం మీకు? దేనిలో ఆనందం? అందుకే మీరు అనవసరంగా మా దగ్గర రండి, మాలాగా ఆనందం పొందండి. భౌతికమైన వ్యక్తులు చెప్తారు వాళ్ళు అట్లా. ఎందుకు? ఇందులో ఏం ఆనందం? చెప్పుకోలేకపోతే మేము భక్తి అంటే అర్థం కాలేదు. అది మా సైడ్ వచ్చేయండి, మాలాగా అయిపోండి. ఎందుకు ఈ కష్టాలు పడతారు? ఏదో మీరు మూఢనమ్మకంగా ఏదో భక్తి చేస్తున్నారు. ఏదో ఒక ఆయన ఎల్లయ్య చేశాడు, పుల్లయ్య చేశాడు, మల్లయ్య చేశాడు, ఎవరో అట్లా ఏదో ఒకటి పెట్టాడని ఇంకోటి పెడుతున్నారు నామాలు, ఏదో చేస్తున్నారు, ఏదో మతం పట్టారు. పనికిరాను మీకు ఈ సమాధానం కూడా చెప్పుకోలేకపోతున్నారు. ఆత్మ ఎప్పుడు కృష్ణ భక్తిని కోరుకుంటాను. మరి నేను ఎప్పుడు నాకు భోగం కావాలని కోరుకుంటాను, నాకెప్పుడు భక్తి కోరికలేదు. నేను అట్లా అనుకోవట్లేదు. ఎందుకు మీరు బంధం నుంచి బయటికి రావాలనుకుంటారు? ఇంత బాగుంటారు, చెప్పలేకపోతున్నారు. భక్తి చేస్తే బంధాల నుంచి బయటపడేస్తాడు, అది తెలుసు. అసలు బంధాల నుంచి మేము బయటపడాలనుకోవట్లేదు, మంచిగా ఉంది కదా. ఇప్పుడు
ఇప్పుడు బాధలే లేవు కదా. సుఖం శాశ్వతం కాదు, దుఃఖం శాశ్వతం కాదు, సుఖమా? ఏది శాశ్వతం కాదు, దుఃఖం కూడా శాశ్వతం కాదు. ఒకవేళ మేము దుఃఖపడితే కూడా శాశ్వతం కాదు, ఎట్లా అయిపోతాం? సుఖం కూడా శాశ్వతం కాదు. మీరేం శాశ్వతంగా ఉంటారు? మీరు కూడా చచ్చిపోతారు. మీ భక్తులు మొన్ననే చచ్చిపోయాడు, 6 నెలల కింద కానీ చచ్చిపోయాడు. ఈరోజు క్లాస్ ఉన్నా, ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఈ భౌతికమైన వ్యక్తులకు అర్థం అవ్వదు. భగవంతుని యొక్క నిత్య దాసునుగా ఉండడం అనేది మన సహజ స్వభావం ఉంటుంది. నా సహజ స్వభావం తాగడం, తినడం, తందలాడడం నా సహజ స్వభావం. నా సహజ స్వభావం నాకు అదే సహజంగా ఉంది. నువ్వు వైన్ షాప్కి వెళ్ళి అడగండి, వాడు సహజ స్వభావం నా స్వభావం ఏదంటాడు. రేకాడ వాడు నాకు అదే స్వభావం అంటాడు. మందులాగా అదే స్వభావం. మనం ఒక మామూలు వ్యక్తికి మనం ఏం చెప్తాం దీని గురించి? మన దగ్గర లేదా? ఇంత ఉంది, భగవద్గీత అంత ఉంది. అంటే భౌతికమైన వ్యక్తులకు వాళ్ళకి అర్థం అవ్వదు అనమాట. అదే ఇక జీవుని యొక్క మాయ అంటారు దాన్ని, మాయ. ఈ బంధం అనేది మాయ. ఈ వ్యక్తి మాయలో ఉండడం వల్ల అతను అనుకుంటాడు మాయా సుఖాయ పరం ఉద్ధతో విమూఢాన్. ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు. ఈ మూడులు మాయా సుఖాన్నే నిజ సుఖం అనుకుంటున్నారు. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఈ శరీరం నాది, నేనే శరీరమును, ఈ సుఖమంతా శాశ్వతమైనటువంటిది, అసలు భగవంతుడు అనేది లేడు, నేను జీవితం వచ్చింది తాగడానికి, తినడానికి, తందనాడడానికి, నేను ఇదే శాశ్వతంగా ఉంటానని అనుకుంటున్నాడు. అది ఒక భ్రమలో ఉన్నాడు జీవుడు, మాయలో ఉన్నాడు, అజ్ఞానంలో ఉన్నాడు, ఆ విద్యలో ఉన్నాడు. అందుకే వాడికి అర్థం కాదు ఎంత చెప్పింది. మనం అందుకే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, ఈ భక్తి అందరు ఎందుకు చేయట్లేదు అనేది. మనం ఒక వెరైటీగా ఉన్నామని అనుకోవాలని లేదు, వాళ్ళొక వెరైటీగా ఉన్నారు. ఆ భక్తులకు ఈ విషయం అర్థం కాదు. ఎవడైతే జీవుడు నేను ఇంకా భోగించాలా 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 అని అనుకుంటాడో వాడికి అర్థం అవ్వదండి విషయం. హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు అదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? కొందరు మాట్లాడకండి. కొందరు చెప్తే అర్థం చేసుకుంటారు, కొందరు విని అర్థం చేసుకుంటారు, కొందరు చెప్పినా విన్నా వాళ్ళకు అర్థం అవ్వదన్నాడు. వాళ్ళకు మతిర్న కృష్ణ పరతస్వతోహ మితోపి పద్యేత గృహవ్రతాన అదాంత గోవిర్ విశతం తమిష్టం పునశ్చర్విత చర్వనానా. హిరణ్యకశిపుడికి చెప్తున్నాడు ప్రహ్లాదుడు. ఏం చెప్తున్నాడు? మతిర్న కృష్ణ పరతస్వతోహ మితోపి పద్యేత గృహవ్రతాన. అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఇంకోటి చెప్తే కూడా అర్థం చేసుకోరు. మతిర్న అంటే ఆయనంతలో ఆయనకు అర్థం కాదు, పరతస్వతోవా ఇతరులు చెప్తే కూడా అర్థం కాదు. అదంత గోబీర్ వితశం తమిశ్రం అంటే వాళ్ళు పూర్తిగా తమో గుణంలో అంధకారంలో ఉండి పునశ్చర్విత చర్వనానం నవిలిందే నవ్వులుతూ ఉంటారు. అందులో ఏమి లేదురా, అది జ్యూస్ రాదు, అది ఆల్రెడీ నవిలింది. ఇప్పుడు మామూలుగా చెరుకు గడలు తీస్తారు, చివరికి అంత పొట్టుకుండే, అప్పుడు ఏం చేస్తారు, ఆవులు వచ్చి తింటుండే, అందులో ఏం లేదు. మనకు చెప్పిన అర్థం కాదు, ఇందులో ఏం లేదు. ఈ తాగడంలో, తినడంలో, తందనాలడంలో, ఈ సినిమాలు చూడడంలో, ఈ షికార్లలో, ఈ ఇండ్లలో, ఈ కార్లతో ఏం లేదు ఇందులో అంటే వాడికి అర్థం కాదు. ఎంత చెప్పినా అర్థం కాదు. అలాంటి మూర్ఖులు అనేసి ప్రహ్లాదుడు హిరణ్యకశిపునితో చెప్తున్నాడు. హిరణ్యకశిపునికి అర్థమైంది, అర్థం అవ్వట్లేదు, కానీ ప్రహ్లాదునికి అర్థమైంది. మరి ఎలా వాళ్ళకి అర్థం చేయాలంటే భగవద్గీత చదివితే, వాడు ఒప్పుకుంటే, వాడని తెలుసుకోవాలి, ఎవరైనా చెప్తేనన్నా వినాలి. ఈ రెండే. వాడు చెప్తే వినడు, వాడంతలో అర్థం చేసుకోడు. ఇంకేముంది, ఏం అర్థం అవుతాడు? అజ్ఞానంలో ఉంటాడు, భ్రమలో ఉంటాడు. ఓ నేనే శరీరం, నేనే భగవంతుణ్ణి, నేను భగవంతునిలాగా అనుభవిస్తాను, నాకు ఈ ధనం అవసరం, నాకు స్త్రీలు అవసరం, నాకు తాగడం అవసరం, నేను ఈ విధంగానే గొప్పవాడిని అనేసి వాడు భావిస్తాడు. అదే మిథ్యా అహంకారం. వాడు మిథ్యా అహంకారం నుండి వాడిని ఏమి అర్థం చేసుకోలేడు. అదే బంధం. ఈ బంధం అనేది అంత సులువు కాదనమాట. ఎలాంటిది బంధం అంటే అలాంటిది. హరే కృష్ణ మాట్లాడదు.
బంధం ఎలాంటి బంధం? మామూలు తాళ్ళతో కట్టినాం అనుకోండి, ఏదో కట్ చేస్తే అవుతుంది. ఇది ఎలాంటి బంధం? అతే విధం స్వార్థగతిం విష్ణు దురాశయాయే భైరర్థమానిన అందాయ తాందైరుపనీయమాన స్థేపీస్య తంత్రం ఉరుదామ్మి బద్ధత్. ఉరుదామ్మి బద్ధత్, ఇలా బంధించబడి ఉన్నారు. స్థేపీస్య తంత్రం ఎలాంటి దాంతో అంటే మామూలుగా యమపాశాల కంటే కూడా ఇంకా బంధం, అంత గట్టి బంధంతో బంధించబడి ఉన్నారు. ఎందుకు? అతే విధం స్వార్థగతి విష్ణు, వాళ్ళ యొక్క స్వార్థగతి విష్ణు అని తెలియదు వాళ్ళకు. ఏం చేస్తారు వాళ్ళు? అంధులను అనుసరిస్తూ ఉంటారు. గుడ్డి వాళ్ళని అనుసరిస్తూ గుడ్డి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఒక గుడ్డోడు బావిలో పడుతున్నాడు, ఇంకోటి బావిలో పడుతున్నాడు. ఒక గుడ్డోడు పైన దుంకుతున్నాడు, ఈడు దుంకుతున్నాడు. అందువల్ల అందాయత అందేరుపనీయమాన స్థేపీస్యతంత అంటే చాలా గట్టి సంఖ్యలతో బంధించబడదు. బంగారు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు, వెండి సంఖ్యలు కూడా మనం కాల్చేసి తీయొచ్చు. కానీ ఈ బంధం, ఈ జీవనకు ఉన్నటువంటి బంధం చాలా గట్టి బంధం అను. అంత గట్టి బంధాన్ని కలిగి ఉన్నాడు. ఎన్నో కోట్ల జన్మల నుంచి ఈ బంధాన్ని కలిగి ఉన్నాడు ఈ శరీరంతో. అంటే ఈ ఆత్మ ఈ బద్ధ స్థితిని కలిగి ఉంది. ఇప్పుడు మనం చూడండి, మనకి ఇవన్నీ తెలుసు. ఉదాహరణకు మనం శరీరం కాదని తెలుసు, మన ఆత్మ, అసలు మనకు చావు పుట్టుక ముసలితనం రోగం అనేది ఈ శరీరానికి ఉన్నాయి. మన ఇది శరీరం దుస్తులు వేసుకున్నాడు. అయినప్పటికీ కూడా మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఎంత నొప్పి కలుగుతుందా? కలుగుతుందా లేదా? కానీ మరి మన శరీరం కాదు, మనకి ఎందుకు నొప్పి వస్తుంది? మనకి తత్వం అంతా మనం చదువుతున్నాం, రోజు జపం చేస్తున్నాం, రోజు సాధన చేస్తున్నాం, 24 గంటలు భగవంతుని కోసం స్మరిస్తున్నాం. ఇప్పుడు అయినప్పటికీ ఇది కోసినాం అనుకోండి, నొప్పి వస్తుంది. అంటే ఎంత బంధం ఉంది దీనికి? మనకు తెలుస్తుంది శరీరం మంది కాదని. ఎంతో బంధం ఉందన్నమాట. ఈ బంధం నుంచి బయటపడడం అనేది అంత సులభంగా, చాలా బంధం కలిగి ఉంది. ఎన్నో జన్మల నుంచి, జన్మాల నుంచి బంధం కలిగి ఉంది. రకరకాల బంధాన్ని మనం కలిగిన. ఒక వ్యక్తి ధనంతో బంధాన్ని కలిగి ఉన్నాడు, ఒక వ్యక్తి కుటుంబంతో, ఇంకొకటి పేరు కోసం, ఇంకొకరు ప్రతిష్ట కోసం, ఇంకొకరు ధనం కోసం, ఇంకొకరు ఇల్లుతో. అంటే ఎన్నో లక్షల కోట్ల రకాల బంధాలను భగవంతుడు ఇక్కడ పెట్టాడు మాయాశక్తి ద్వారా. అందుకని ఈ మాయ బంధించేస్తుంది జీవుని. అదే మాయ అంటే అంత. ఆ మాయ ఎవరో కాదు, దైవీ ఏషాగుణమై మమ మాయా దురత్యయ. అంటే ఇది ఎవరు ఈ బంధాన్ని తెంచుకోలేరు, ఈ మాయా బంధాన్ని. ఎందుకంటే కృష్ణుడు చెప్తాడు, దైవీ అంటే నేను దానికి శక్తినిచ్చాను. మామేవయే ప్రపద్యంతే మాయా తేతాం తరంతితే. అంటే నాకు శరణాగతి పొందితే తప్ప వాళ్ళు ఈ మాయా బంధం నుంచి బయటపడరు. మనం చూడొచ్చు మహాభారతంలో. అంటే ఇప్పుడు దుర్యోధన యొక్క అంటే ధృతరాష్ట్రుని యొక్క బంధం చూడొచ్చు. ధృతరాష్ట్రుని తెలుసు ఈ తప్పు చేస్తున్నారని తెలుసు. ప్రభుపాల చెప్తాడు, పుట్టుకతో గుడ్డివాడు, అదే కాకుండా ధర్మం పట్ల కూడా గుడ్డివాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళని చంపాలని చూశాడు, జూదమాడి మోసం చేశాడు. గత 13 ఏళ్ళు వాళ్ళు వెళ్ళారు, అజ్ఞాతవాసం వెళ్ళారు, అరణ్యవాసం వెళ్ళారు. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా రాజ్యం వెళ్ళారు. కనీసం 5 ఊళ్ళు ఇవ్వన్నాడు, అది ఇవ్వలేదు. 5 సూది మనల స్థలం కూడా ఇవ్వను. అంటే ఎంత మాయా బంధం. అంటే ఈ భూమి అంటే, పదవి అంటే ఎంత బంధం. ధృతరాష్ట్రుడు సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి. అంటే ఎంత పుత్తులు అంటే ఎంత బంధం. ఉదాహరణకు ఒక స్టోరీ. ఈ విధంగా ఎన్నో స్టోరీలు చూడవచ్చు. ఎన్నో లీలలు భాగవతంలో వివరించబడ్డది. ఏ విధంగా పురూరవుడు బంధాన్ని కలిగి ఉన్నాడు. తర్వాత ఏ విధంగా యయాతి తన కొడుకు నుంచి తీసుకున్నాడు. అతను యవనం అంటే కొడుకుని అడిగాడు. ఆయన ఎంజాయ్, కొడుకు భోగించడం కోసం కొడుకుని అడిగాడు. ఎంత బంధం చూడండి. కొడుకు ఇచ్చాడు, కొడుకు ఇవ్వాలి ఇంకా మనం ఆయుష్ని. అలాంటిది కొడుకు నుంచి ఎంజాయ్మెంట్ సరిపోలేని ఎన్నో సంవత్సరాలు ఎంజాయ్ చేశాడు, ఆయన ఇంకా కావాలని అడిగాడు 1000 సంవత్సరాల తర్వాత. ఎన్నో స్టోరీస్ చూడొచ్చు, ఎంత బంధం. ఈ బంధం అంత ఈజీగా పోయేది కాదు. విశ్వామిత్రుడు తపస్సు చేశాడు, మేనక యొక్క బంధంలో పడిపోయాడు. ఎంతో మంది పెద్ద పెద్ద రాజులు, సామంతులు, చక్రవర్తులు స్త్రీ బంధంలో పడిపోయారు, ధనం బంధంలో పడిపోయారు, పేరు ప్రతిష్ట బంధంలో పడిపోయారు. అంత సులభంగా అది బంధం నుంచి బయటపడాలి. ఈ బంధం నుంచి బయటపడాలంటే ఇప్పుడు మనం ఇంకోటికి తాడు కట్టాడు, ఇంకొకరికి తాడు కట్టాడు. నువ్వు వచ్చి నా తాడు తీయమని తీయలేవు. అంటే ఆ బంధం నుంచి ఎవరైతే విడిపడి ఉన్నారో వాళ్ళు వచ్చి మన బంధాన్ని తీస్తారు. సో అప్పుడు మనం భగవంతుడు, ఆయన బంధ విముక్తుడు. ఆయన అన్ని బంధాలను తీసేవాడు ఆయనే. బంధాలను పెంచాలంటే ఆయన పెంచగలుగుతాడు.
ఆయన ప్రతినిధులు, ఆధ్యాత్మిక గురువు పెంచగలుగుతాడు ఈ యొక్క బంధాన్ని, గురువు, ప్రామాణిక గురువు. సో ఈ విధంగా ఈ భగవద్గీత అంతా కూడా ఈ భౌతికమైనటువంటి బంధాల నుంచి ఎలా మనం బయటపడాలా అంటే దాని యొక్క ఉద్దేశం ఈ రోజే సంసారం వదిలేయమని చెప్పారు. స్త్రీకి పురుషుడు అంటే బంధం, పురుషుడు స్త్రీ కంటే బంధం. బంధం లేకుండా ఈ జీవనం అనేది గడపలేము. ఈ గృహస్థ జీవితం గడుపుతూనే కూడా అంటే ఎవరికైనా బంధం ఉండొచ్చు. బ్రహ్మచారి కూడా బంధం పెట్టుకోవచ్చు, సన్యాసి కూడా బంధం ఉండొచ్చు. కాబట్టి బ్రహ్మచారికి సన్యాసికి ఎక్కువ బంధాలు ఉండవు, కానీ అతడు కూడా మాయలో పడే అవకాశం ఉంది. కానీ గృహస్థునికి ఎక్కువ బంధాలు ఉంటాయి, ఎన్నో బంధాలు, బంధువులతో, బంధుత్వం చెప్పలేము, ఎన్నో బంధాలు ఉంటాయి. సో అందుకే ఈ బంధం నుంచి బయటపడడానికి, బంధితుడు కాకుండా, ఈ భౌతిక జగత్తులో బంధితుడు కాకుండా ఉండడం కోసమే ఈ యొక్క భక్తిని మనం ఆచరించడం, ఈ సాధన భక్తి చేయడం ద్వారా ఈ గృహస్థ జీవితంలోనే ఉంటూ క్రమంగా మనం అన్ని బంధనాల నుంచి బయటపడి తర్వాత మనం ఈ భౌతిక జగత్తు నుంచి మనం వదిలేసి భగవంతుని ధామానికి మనం వెళ్ళడం కోసమే ఈ ప్రయత్నం. దానికోసమే ఇవన్నీ కార్యక్రమాలు. ఉదయం నిద్ర లేవడం, మంగళారతి, జపం చేయడం, సాయంత్రం ఆరతి చేయడం, భగవద్గీత వినడం, భాగవతాన్ని వినడం, భగవద్గీత చదవడం, భాగవతం చదవడం, సాధువులకు సేవ చేయడం, 64 భక్తి అంగాలన్నీ కూడా దానికి వెళ్ళబడ్డాయి. ఈ భౌతిక బంధనం నుంచి దూరం కావాలి. మొదట మనం మన చైతన్యం పరుచుతూ దూరం కావాలి. సో క్రమక్రమంగా మనం పూర్తిగా ఎప్పుడైతే దూరం అవుతామో అప్పుడు మనం భగవంతుని యొక్క సేవలో నియుక్తం కాగలుగుతాం. ఈ బంధనాలు ఎంతైతే ఉంటాయో అంతవరకే మనం సేవ చేయగలుగుతాం. మన గ్లాసులో మనం నీళ్లు పెట్టామనుకోండి, ఈ బాటిల్లో నీళ్ళు ఉన్నాయి, ఇంత ఖాళీ ఉంది, ఇంత కృష్ణ చైతన్యం అంటే ఇంత బంధం ఉండిపోతుంది. ఇంత బంధం ఉందంటే ఇంతే కృష్ణ చైతన్యం ఉంటుంది. సో ఇంత ఖాళీ ఉందంటే ఇప్పుడు ఇక్కడ వరకు మనకు బంధనాలు ఉన్నాయంటే ఇంతే కృష్ణ చైతన్యం ఉంటుంది. ఎంత బంధనాలు మనం పెట్టుకుంటామో ఆ మిగిలిన ఖాళీ స్థలమే మళ్ళీ భగవంతునికి ఇవ్వగలుగుతాం. 90% మనం బంధనాలు ఉన్నాయనుకోండి, 10% భక్తి చేయగలుగుతాం. 90% భక్తి చేస్తే 10% బంధనాలు ఉంటాయి. అంత ఈజీగా పోవు. అంటే మన బాధ్యతలు వదిలేయడం కాదు బంధనాలు పెట్టుకోవడం. ఇక ఏం బంధనాలు వద్దని అనేసి ఇంకా రోజు ఏం పని లేదు, ఇంకా జపం చేసుకుని కూర్చుంటామని కదా బాధ్యత. దాని పని అంటే భార్యను చూసుకోవాలా, పిల్లలను చూసుకోవాలా, సంసారం చూసుకోవాలా, ఎన్నో బాధ్యతలు. ఆధునిక ప్రపంచంలో వైదిక సంస్కృతి కంటే ఎక్కువ బాధ్యతలు ఉన్నాయి, ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగం వల్ల. సో అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారు, ముఖ్యంగా యాదృచ్ఛికంగా లభించిన దాంతో సంతుష్టుడగు వాడును మొదట చెప్తున్నాడు. భాష్యంలో ప్రభుపాదులు ఏం చెప్తే, కృష్ణ భక్తి రసభావితుడు దేహ పోషణార్థం సైతం ఎక్కువగా శ్రమించాడు. ఉదాహరణకు ఒకటి అంటే ఎక్కువగా శ్రమ చేయడం. ఓకే, 100 కోట్లు వచ్చినాయి, 1000 కోట్లు వచ్చినాయి, 1,00,000 కోట్లు వచ్చినాయి, ఇంకా సరిపోదు వాడికి. సో ఎక్కువగా శ్రమ చేయకుండా ఎంత లభిస్తుందో అంత దాంతో మనం సంతృప్తి చెంది ఉన్నదాంతో మనం వెళ్తూ మన శరీరం పోషించడం కోసం, దేహం పోషించడం కోసం ఎంత అవసరమో, కుటుంబం పోషణ ఎంత అవసరమో అంతవరకు దొరికిన దాంతో సంతృప్తి చెందడం. ఇక సంతృప్తి చెందడం అనేది ఒక ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక మనిషి ఎప్పుడు సంతృప్తి చెందడు. ప్రభుపాదులు చెప్తారు ఉపదేశాంతులు, అక్కడ రోడ్డు పైన ఒక బస్తా బియ్యం పడ్డాయి, పడితే పక్షులు వచ్చి తినిపోయినాయి, చాలా పక్షులు వచ్చి తిన్నాయి, అయినా ఏం ఖాళీ కాదు. ఒక వ్యక్తి చూశాడు, ఇక్కడ బియ్యం బస్తా ఉంది, ధాన్యం బస్తా ఉంది, ఏం చేశాడు, నాకు ఎంత అవసరమో అంత తీసుకున్నాడా, ఏం చేశాడు, బస్తా మొత్తం వేసుకొని పక్కకి ఇంకేమైనా ఉన్నాయో చూశాడు. కానీ పక్షులు అలా కాదు, ఎంత అవసరం అది తింటారు. సో ఎంత అవసరం అంత తినడు మనిషి, ఎంత ప్రపంచం మొత్తం అంత ధనం ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అది ఆ విధంగా ఉంటే ఇంకా మనం ఈ బంధనాల్లో పడిపోతాం. అందుకేం చెప్తున్నాడు, కృష్ణ భక్తి రసభావితుడు అంటే కృష్ణ భక్తుడు ఏం చేస్తాడు, దేహ పోషణార్థం ఎంత అవసరం అంతవరకు క్షమిస్తాడు. తర్వాత లభించిన దాంతో అతను సంతృష్టి ఉందడు. భిక్షమెత్తుడు కానీ అప్పు చేయట కానీ చేయక న్యాయంగా తన శక్తి కొలది కర్మను అందించి తద్వారా లభించిన దాంతో సంతృప్తి చెందదు. ఇప్పుడు ఈ అప్పులు అనేది పెద్ద సమస్య. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఈ కార్డ్, ఆ కార్డ్, ఎంత అంటే అంత. ఓకేనా, అంటే ఎంత 40 లక్షల కారు కొన్నాడు, ఎట్లా ఎంత డబ్బులు ఉన్నాయి, ఈఎంఐ అంటే 10 ఏళ్ళకి కట్టుకోవచ్చు, ఎంత 60 పైసలు 70 పైసలు ఇంట్రెస్ట్. అప్పులు చేయడం ప్రతి మనిషికి అప్పులు. వాడు 10 లక్షల శాలరీ ఉన్నాడు కూడా అప్పులే వాడికి. ఎందుకంటే వాడికి 5 అపార్ట్మెంట్లు ఉంటాయి, ఇంకో అపార్ట్మెంట్ కొంటాడు, ఎందుకంటే ఈఎంఐ అంతే. అంటే ఈ అప్పులు ఇచ్చి జనాలను నడిపేస్తున్నారు, వాడి జీవితాంతం వాడితో పని చేయించడం కోసం. అప్పులు చేయాల్సిన అవసరం లేదు, మనకి ఎంత వీలైతే అంత చేసుకోవడం, శక్తి కొలది అని చెప్తున్నారు. శక్తి కొలది కర్మ చేయడం, అది న్యాయపరంగా చేయడం.
తన జీవనోపాధి విషయంలో అతను స్వతంత్రుడై ఉండును. అంటే జీవనోపాధి కూడా స్వతంత్రంగా ఉండాలి. ఒకటి పైన పని చేయడం కాదు, ఉద్యోగం చేయడం, నౌకరీ చేయడం. వాడు లీవ్ ఇయ్యాడు, తర్వాత వాడు పెద్ద సమస్య. అందుకే వైదిక సంస్కృతిలో ఎవరెవరి వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వాళ్ళు వృత్తులు చేసేవాళ్ళు, స్వతంత్రంగా ఉండేవాళ్ళు. ఇతరులకు నచ్చే సేవ తన భక్తికి అడ్డు రాకుండా ఉండునట్లు అతను చూచుకొనును. అంటే ఏది చేసినా భక్తికి అడ్డు రాకుండా ఉండాలి. మన భక్తికి అడ్డు వస్తుందంటే మనం వేరే విధంగా చూసుకోవాలి. ఇంకా వేరే విషయాలు ఏం చెప్తున్నారు ప్రభుపాల వారు, అంటే కృష్ణుడు ఏం చెప్తారు, ద్వంద్వంలో చేయి మాత్రం కలత చెందడు అతను. అంటే ఇక ద్వంద్వాలు ఉంటాయి. ఇప్పుడు చలికాలం వస్తుంది, మొన్న దాకా ఎండాకాలం ఉడుకు వస్తూ ఉంది, చెమట వస్తుంది, దానికి కలత చెందాల్సిన అవసరం లేదు. అది వేడి వస్తుంది, తర్వాత చలి వస్తుంది, తర్వాత మళ్ళీ వర్షాకాలం వస్తుంది, తర్వాత మళ్ళీ చలి, ఇది తిరుగుతూనే ఉంటాయి. మనకు వచ్చేవాడని పొగిడాడు, ఓ వాడు కీర్తిస్తున్నాడు, నువ్వు గొప్పవాడి, నువ్వు మంచివాడి, నువ్వు చాలా దాన గుణం గలవాడా. ఇంకోటి వస్తే నువ్వు పనికిరాని వెదవు, నువ్వు ఏం డబ్బులు ఏవో ఇట్లా ఇంకోటి తిడతాడు.